నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే. వైద్య పరిశోధన రంగం శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ కరోనా వైరస్కు మందును త్వరగా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? యాంటీబయాటిక్స్ తయారీలో ముందంజ వేస్తున్న పరిశోధన రంగం యాంటీవైరల్స్ విషయంలో ఎందుకు పురోగతి సాధించలేకపోతుంది? కరోనా కట్టడి పక్కదారి పట్టి కమర్షియల్ అవుతుందా? పుట్టగొడుగులు లాంటి ప్రైవేట్ ల్యాబ్స్ అడ్డదారులు తొక్కుతున్నాయా? రామ్దేవ్ బాటలో వివరణ ఇచ్చినటువంటి కంపెనీలేవి? అలోపతి ఆయుర్వేదాల్లో ఏ మందు మేలు చేస్తుంది? మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని భయకంపితం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కరోనా సంబంధించినటువంటి మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయనేటువంటిది అయితే ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించి ఈరోజు డిబేట్లోకి వెళ్దాం. గెస్టులు ఈరోజు మనతో పాటు దుర్గారాణి గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు, బాల విశ్లేషకులు, విజయ్ భాస్కర్ గారు, చైర్మన్ ఎథిక్స్ కమిటీకి సంబంధించి క్లినికల్ అండ్ రీసెర్చ్కి సంబంధించినది. ముఖ్యంగా విజయభాస్కర్ గారు, ఈ మధ్యకాలంలోనే కొన్ని మందులు అందుబాటులోకి వచ్చాయి అనేటువంటిది ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇది పూర్తి నయం చేసేటువంటి మందులా, లేకుంటే కొంతవరకు ఆ వైరల్ ఇన్ఫెక్షన్ని తగ్గించేటువంటి పరిస్థితి మందులా? భారత్ టుడే ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. నో డౌట్ ఈరోజు మనకు లేటెస్ట్గా ఫ్యాబిఫ్లూ అనే ఒక డ్రగ్ గ్లెన్మార్క్ పరిచయం చేసింది. దాంతోపాటు రెమ్డెసివిర్ అనే ఒక ఐవి ఇంజెక్షన్స్ కూడా హెట్రో పరిచయం చేస్తుంది. ఈ రెండిటి విషయంలో యూజువల్గా ఎప్పుడైతే వాళ్ళు స్టడీ అంటే క్లినికల్ ట్రయల్స్ స్టడీ అయిన తర్వాతనే డబుల్ సైడెడ్ ర్యాండమైజ్డ్ అయినప్పుడు తర్వాతనే వాళ్ళు ఈ యొక్క డ్రగ్ని యాజ్ పర్ ద ఆర్ఎన్ఏ జీన్ ఆర్ఎన్ఏ ఆఫ్ కోవిడ్ వైరస్ ప్రకారం ప్రొడ్యూస్ చేసింది. ఈ వైరస్ ఆల్రెడీ మనకు గత 2014లో అంతకుముందు 2009లో కూడా ఇన్ఫ్లుయెన్జా డిజీజెస్కు వాడినారు. ఫావిపిరావిర్ అనే ఒక డ్రగ్, అది ఇదివరకు చైనాలో మరియు జపాన్లో టొయోమా అనే కెమికల్ కాంపౌండ్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడి ఇది సక్సెస్ఫుల్గా దాదాపుగా 80,000 మందికి చైనాలోను జపాన్లో ఇవ్వడం వలన రిజల్ట్స్ కూడా ఎక్కువ పర్సంటేజ్, అంటే ఇది ముఖ్యంగా మైల్డ్ టు మోడరేట్ కేసెస్కి పనిచేస్తుందండి, ఐసీయూ పేషెంట్స్కి పనిచేయడం. సో దీన్ని ముఖ్యంగా మైల్డ్ టు మోడరేట్ కేసెస్ కోసమే ఇది, అందులో బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఇవ్వచ్చు. ఏజ్ బిట్వీన్ 20 to 70 వరకు ఇవ్వచ్చు. అంతేకాకుండా ఒక ప్రెగ్నెంట్ లేడీస్కు, ఫీటస్కి డేంజర్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం ఇవ్వకూడదు. ఇది ఒక డ్రగ్. రెమ్డెసివిర్ అనేది ఐసీయూలో ఉండే క్రిటికల్ పేషెంట్కు మనం యాంటీవైరల్ డ్రగ్గా ఐవీగా ఇస్తాము. అది కొంచెం కాస్ట్లీ, ఇప్పుడు తక్కువైంది కూడా. ఒకప్పుడు 40-50 వేలు ఉన్నది, ఇప్పుడు 8-10 వేలలో కూడా అవైలబిలిటీ వచ్చింది. సో రెమ్డెసివిర్, అలాగే ప్లాస్మా థెరపీ రెడీగా అవైలబుల్ ఉంది. డెక్సామిథోజోన్ ఏదైతే లంగ్ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని అక్కడి నుంచి ప్రివెంట్ చేయడానికి డెక్సామిథోజోన్ అనే ఇంజెక్షన్ వచ్చింది. ఇలాంటి డ్రగ్స్ డే బై డే మనకు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి సక్సెస్ఫుల్గా. 90% పేషెంట్స్ ఓరల్ డ్రగ్స్, ప్రివెంటివ్ డ్రగ్స్ లైక్ హైడ్రాక్సిక్లోరోక్విన్తో రికవర్ అయిపోతున్నారు. ఒక 10% పేషెంట్స్ మాత్రం టిపికల్గా అడ్మిట్ అయిట్టు ఉంటున్నారు. వాళ్ళకి ఎవరికైతే 10%లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, వెంటిలేటర్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ 2 to 3%, అంటే ఈ మధ్యకాలంలో 2% నుంచి 3% వరకు చనిపోవడం జరుగుతుంది. సో ఇది బేసిక్గా అలోపతిక్ డ్రగ్స్ మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది కమర్షియల్గా ఆలోచిస్తున్నారా, ఇది లేకపోతే కరెక్ట్గా కోవిడ్ వైరస్కి యాంటీవైరల్ డ్రగ్ అనే క్వశ్చన్కి 100% మనం మన చుట్టూ కొన్ని లక్షల వైరస్లు తిరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఇన్వెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని, ఈ యాంటీజెన్ యొక్క జీన్ స్టడీ చేసిన తర్వాత కరెక్ట్ ఆర్ఎన్ఏను డ్యామేజ్ చేసే విధంగా ఈ డ్రగ్ను ప్రొవైడ్ చేశారు. సక్సెస్ రేట్ ఉంది కాబట్టి మనం నమ్మక తప్పదు. ఎందుకంటే వ్యాక్సిన్ రావడానికి లేట్ అవుద్ది. ఇప్పుడు మనకు అర్జెంటుగా కావాల్సింది యాంటీవైరల్ డ్రగ్. ఎవరైతే క్రిటికల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయినారో వాళ్ళని రికవర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యాంటీవైరల్ డ్రగ్ని ఎవరైతే పరిచయం చేశారో వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్, వీ షుడ్ క్లినికల్ ట్రయల్స్. ఊరికే మనము ఇదేం పని చేస్తుంది, అదేం పని చేస్తుంది అని కొంతమంది కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సరే, నో డౌట్ ఇట్స్ కొన్ని కంపెనీస్ కమర్షియల్ వేలో చేస్తుండొచ్చు, కానీ అది బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్ కైండా కాదన్నది ఇంపార్టెంట్గా మనం ఆలోచించాలి. ఇది డెఫినెట్లీ ఈ క్లినికల్ ట్రయల్స్లో 3rd phase దాటిపోయి మనం 4th phaseలోకి ఎంటర్ అవుతున్నప్పుడు లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే కోవిడ్ పాజిటివ్ ఉన్నారో వాళ్ళు రికవర్ అయ్యారనుకోండి, అంతకుమించి అదృష్టం లేదు కదా. సో వీ హ్యావ్ టు బిలీవ్, ఏదో ఒకటి మనం బిలీవ్ చేయాలి. అది ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన డ్రగ్ ఒకటి ముందుకు వస్తున్నప్పుడు దాన్ని బిలీవ్ చేసి దాన్ని మనం ఇంకా క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ అస్ 100% రిజల్ట్స్. ఎస్ దుర్గారాణి గారు,
అంటే నిజంగా క్లినికల్ ట్రయల్స్లో ప్రస్తుతానికి సంబంధించిన అలోపతి వైద్యం అనేటువంటి ఇంకా ట్రయల్స్లోనే ఉంది. దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 120 ఫేమస్ కంపెనీలన్నీ కూడా దీనిపైన రీసెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయుర్వేదానికి సంబంధించి దీంట్లో కరోనాకి సంబంధించినటువంటి అంశాలు కూడా నిన్న బాబా రామ్దేవ్ పతంజలికి సంబంధించి కూడా కరోనిల్ అనేటువంటి ఒక టాబ్లెట్ తీసుకురావడం జరిగింది, కరోనా కిట్. ఈ ఆయుర్వేద వైద్యం దీనిపైన ఏ రకంగా పనిచేస్తుంది, నిజంగా అట్లా తగ్గించేటువంటి పరిస్థితి ఆయుర్వేదానికి ఉందా? ఆయుర్వేదం అనేది ఒక వేదం లాంటిది. అయితే మన పురాతనం నుంచి వచ్చిన వేదాలలో ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అట్లాగే వేదాలలో మనదొక ఆయుర్వేదాన్ని తీసుకున్నారు కాబట్టి వేదం దాంట్లో చేర్చబడిన ఈ 5వ వేదమే ఆయుర్వేదం కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయుర్వేదం నుంచి వెళ్ళి నమ్మవలసిన విషయాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయుర్వేదము ప్రకృతి సిద్ధమైన మందులే కాదు, ఇవి మందులే కాదు, చెట్ల నుంచి తీసుకున్న మంచి ఒక ఔషధ మొక్కలు కాబట్టి దీంట్లో నుంచి వెళ్ళి మనము ఎటువంటి వైరస్లనైనా కూడా, ఇప్పుడు కోవిడ్-19 వైరస్లు అని చెప్పి అంటున్నారు, కానీ అంతకుముందు కూడా జరిగిన దాంట్లో కూడా ధనవంతరి కాలం నుంచి వెళ్ళి వచ్చిన ఆయుర్వేద మందుల్లో కూడా అప్పట్లో వచ్చిన ప్రతి ఒక్క రోగానికి చాలా మందులు ఒక్క తిప్పతిగా అనే ఒక ఔషధ మొక్కలతోటి ఎన్నో వైరస్లు తగ్గించుకున్న గుణాలు ఉన్నాయి. అందులో అదే కాకుండా ఈ అశ్వగంధతో కూడా మనము ఎటువంటి వైరస్ రాకుండా కూడాను అది రోగ నిరోధక శక్తి పెంచుకునే గుణం ఉంటుంది కాబట్టి అలాంటి ఒక ప్రకృతి సిద్ధమైన అశ్వగంధ మూలికతో పాటు రకరకాలు చెప్పుకుంటూ పోతే ఇక దాంట్లో చాలా ఔషధాలు ఉంటాయి. సో రామ్దేవ్ గారు చేసిన మెడిసిన్లో కూడా వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే అన్నీ కూడా ఆయుర్వేద మొక్కలతో చేసినవే కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడంలో తప్పు లేదు. వచ్చిన కరోనా పేషెంట్కే ఇవ్వాలనేది కాకుండా రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తల కోసం వాడుకోవడానికి మాత్రం అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే బాలగారు, ముఖ్యంగా నిన్న తీసుకొచ్చినటువంటి కరోనిల్ అనేటువంటి అంశం పైన కావచ్చు, ఇంకా కొన్నికి సంబంధించినటువంటి ఇంకా క్లినికల్ రీసెర్చ్లోనే ఉన్నటువంటి పరిస్థితి, DCGI అనుమతి తీసుకోలేదు మా దగ్గర కరోనాకు సంబంధించి అనేటువంటిది కరోనిల్ అనేటువంటి దానిపైన వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం కూడా ఉత్తరాఖండ్ ఆయుర్వేదకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారో వాళ్ళు కూడా స్పందించినటువంటి పరిస్థితి. దగ్గు, జలుబు, జ్వరం, ఇమ్యూనిటీ పవర్ కోసం అప్లై చేయడం జరిగింది. ఎలా దీనికి సంబంధించిన ఇక్కడ వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ అలానే అలోపతి మెడిసిన్స్కి తీసుకుంటే అలోపతి ఎక్కడి నుంచి పుట్టింది? న్యాచురల్ ప్లాంటేషన్ కానివ్వండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, ఇవి లేకుండా అలోపతి మెడిసిన్ తయారు చేయగలుగుతారా? ఫస్ట్ క్వశ్చన్ నో. దానిలో నుంచి ఒక పర్సంటేజ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పసుపు కొమ్మ తీసుకోండి, దాంట్లో నుంచి మనం ఒక ఆయిల్ని తీసుకుంటాం. ఆయిల్ని తీసుకొని ఆ ఆయిల్ని ఇంగ్రీడియంట్ తీసుకొని దాంట్లో నుంచి ట్యాబ్లెట్స్ తయారు చేస్తాం. అంటే డిఫరెంట్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, లేకపోతే మీకు ఆయుర్వేదిక్ సంబంధించిన కొన్ని ప్లాంటేషన్కి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రొడక్షన్ కూడా చేస్తారు అదే పనిగా. ఫార్మసిటికల్ కంపెనీస్ చేస్తాయి. ఫార్మసిటికల్ కంపెనీస్కి మరి ఓన్లీ ఈ కెమికల్ ద్వారానే మెడిసిన్స్ అన్ని రెడీ అయిపోయే విధంగా న్యాచురల్ మీద ఎందుకు వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? సో ఇక్కడ దేనికి కూడా ప్రూఫ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇస్తారు. అది పని చేయకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ ఫీవర్కి సంబంధించిన ఇంకా కొంచెం డోసేజ్ పెంచడానికి ఇంకో టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ని ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు టెస్ట్ చేస్తారనమాట, క్లినికల్ టెస్టింగ్ అంటారు దీన్ని. అతనికి ఒకవేళ వైద్యం అయిపోయింది అనుకోండి పారాసిటమాల్తోనే, సో అతని ఫీవర్ వెళ్ళిపోతుంది. అక్కడితో అవ్వలేదు అనుకోండి, ఇంకో ట్యాబ్లెట్ కోర్స్ మారుస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చిన మనకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కానివ్వండి, లేకపోతే ఫ్యాబిఫ్లో ఈ మెడిసిన్ కానివ్వండి, లేకపోతే DCGI అప్రూవల్ చేసిన మనకు గ్లెన్మార్క్ ఏదైతే ఇచ్చిందో, ఇది మెడిసిన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి వాళ్ళు డ్రగ్ కంట్రోలర్ అప్రూవల్ ఇచ్చారు తప్పనించి పేటెంట్ వీళ్ళు తీసుకొని వీళ్ళు రీసెర్చ్ చేసింది కాదు, ఇండియాలో రీసెర్చ్ అయింది కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ మనకు ఈరోజు ఇండియాలో ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మన ఫ్రంట్ మీడియా అనుకోవచ్చు, వీళ్ళు ఏంటంటే మార్కెటింగ్ చేసుకునే దాని గురించి పబ్లిక్ని తప్పుదావ పట్టించడానికి ఫటమని మీకు ఒక మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం వల్ల పబ్లిక్ పానిక్ అయిపోతున్నారు, నమ్మలేకపోతున్నారు ఏది నిజం ఏది అబద్ధం ఏంటని చెప్పేసి. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అంటిల్ ఇది ప్రూవ్ అయ్యి క్యూర్ అవ్వనంత వరకు ఒక పేషెంట్ని మీరు డిశ్చార్జ్ చేసేంత వరకు ఎందుకు మీరు మార్కెటింగ్కి వీళ్ళకి ఫెసిలిటీ ఇస్తున్నారు అంటే ఇదంతా ఒక మాఫియా అనమాట.
ఫార్మాసిటికల్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే డ్రగ్ ప్రొడ్యూసర్స్ చేసే ఏపీఐ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే బేసికలీ ఇలాంటి సిచ్యువేషన్స్లో, పాండమిక్ సిచ్యువేషన్స్లో పబ్లిక్ ఏమవుతారంటే మీకు ఎంతైనా పే చేయడానికి రెడీ ఉంటారు. ఇప్పుడు మీకు అది నియర్ బై 14,000 చేంజ్ అంటున్నారు. ఈరోజు యశోద హాస్పిటల్లో కొన్ని కోర్సెస్ ప్యాకేజ్ డిజైన్ చేశారు వాళ్ళు. 45,000, 1 lakh చేంజ్, ఇట్లా రకరకాల ప్యాకేజ్ డిజైన్. అంటే ఇవన్నీ ఏంట్రా అంటే పబ్లిక్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఉన్న డబ్బుల్ని ఏ విధంగా దోచుకోవాలి, వాళ్ళని ఏ విధంగా పీల్చి పిప్పి చేయాలి అనడానికి వీళ్ళొక వేసుకున్న ఒక ప్లాన్ అనమాట. ఇది బేసికల్గా ఎలా నడుస్తాయంటే మీకు ఫార్మాసిటికల్ కంపెనీస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్కి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ టైఅప్ అయి ఉంటాయి. వినండి మీకు చెప్తాను కంప్లీట్గా. అనుమతి ఉంది అంటే దీనికి సంబంధించి డీసీజే అనుమతి ఉంది. ఒకటి విజయభాస్కర్ గారు నిజంగా బాలగారు ఒక జర్నలిస్ట్ పొలిటీషియన్ గా లేకపోతే ఏదో ఎన్నో బాధలు పడి ఈ సొసైటీలో ఆయన బాధలు అనుభవించినట్టున్నాడు. వేరే విధంగా ఆయన అట్లా అక్కేస్తున్నారు. బట్ ప్రాక్టికల్ గా సైంటిఫిక్ ఒకటి మాఫియా, ఒకటి ఇరిగేషన్ కాంట్రాక్ట్ లో ఇరిగేషన్ కాంట్రాక్ట్లలో మాఫియా జరుగుద్దండి, లేదు పొలిటికల్ లో మాఫియా జరుగుద్దండి, ఇంకేదైనా మాఫియా జరుగుద్ది, కానీ మనుషుల ప్రాణాలతోటి చెలగాటం ఎవరు ఆడరు. అందులో ఐసీఎంఆర్, డిసిజిఐ, చైనా డ్రగ్ కంట్రోల్ అథారిటీ, జపాన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అంత ఈజీగా ఈ డ్రగ్ను ఈజీగా రిలీజ్ చేయరండి. మీరు ఇదివరకు వచ్చిన డ్రగ్గే, కానీ ఇది కొత్త మ్యూటేషన్, కొత్త జీన్ ప్రకారం ఇది కొత్త ఫావిపిరావిర్ అనే డ్రగ్ను ఇంట్రొడ్యూస్ చేశారు. దాని క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాతనే ర్యాండమైజ్డ్ డబుల్ సైడెడ్ చేసినారు కాబట్టి సక్సెస్ రేట్ బాగుంది కాబట్టి ఇది ముందడి పెట్టారు. ఎప్పుడైనా ఒక అథారిటీ అంత ఈజీగా మీకు అప్రూవల్ ఇవ్వదండి. అది ఒకటి అక్కడ ప్రాణాలతోటి ఎప్పుడు చెలగారు. మీరు మాఫియా అంటే మీరు మాఫియా అంటే నేను అనేది ఏంటంటే మీరు మాఫియా మీరు మాఫియా అనే దాన్ని అది ఆ వర్డ్ వాడకండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. ఒక హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ కి ఒక బ్లడ్ టెస్ట్ చేయాలి అంటే డాక్టర్ ఏం చేస్తారు, సటన్ సెలెక్టెడ్ అయిన డయాగ్నోస్టిక్ సెంటర్ కి పంపిస్తారు. ఒకవేళ నచ్చిన పేషెంట్ నచ్చిన చోట చేసుకొని వచ్చినా కూడా వీ హ్యావ్ ఎ డౌట్, సో మీరు అక్కడికే వెళ్ళండి అని ప్రపోజ్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇది టైఅప్ ఉంటుంది అనమాట వాళ్ళకి. రిలయబుల్ డయాగ్నోస్టిక్స్ నా దగ్గర క్లినికల్ పెథాలజిస్ట్ ఉంటే నాకు నమ్మకం ఉంటుందండి. ఎక్కడో చిన్న ల్యాబ్ లో పెథాలజిస్ట్ లేని ల్యాబ్ లో టెస్ట్ చేయించుకొని వచ్చి నన్ను ట్రీట్మెంట్ ఇవ్వమంటే నేను ఎందుకు ఇవ్వాలి? Why should I do that? No, I'm telling. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో 1:2 స్టాఫ్ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే సెటప్ గవర్నమెంట్ హాస్పిటల్కి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది, టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది. పెట్టినప్పుడు ఖర్చు అవుతుంది. మీరు 5 స్టార్ హోటల్ పోయి ఛాయ్ ఎందుకు తాగుతున్నారు? 250 పెట్టి 20 రూపాయలు. ఒక్క నిమిషం మీరు కాకా హోటల్లో 10 రూపాయలకు తాగాల్సిన కాఫీని మీరు 5 స్టార్ హోటల్లో పోయి 250 ఎందుకు పెడుతున్నారు? బికాస్ ఆఫ్ దట్ కంఫర్ట్ అండ్ దట్ ఎటికెట్. సో నేననేది ఏంటంటే ఈ మెడికల్ లైన్ ఇప్పుడు కార్పొరేట్ లో ఎవరైతే ఉంటారో వేరే చోట డయాగ్నోసిస్ చేసిన క్వాలిఫైడ్ అయిన సెంటర్స్ లోంచి టెస్ట్ చేసుకొని తీసుకొని లేదండి. క్వాలిఫైడ్ టెస్టులు వచ్చినప్పుడు ఎవ్వరు అయినా యాక్సెప్ట్ చేస్తారు. స్మాల్ ల్యాబ్స్ ఎక్కడైతే ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా చదివినోడు సంతకాలు పెట్టి పంపిస్తే మేము యాక్సెప్ట్ చెయ్యలేము. వి హావ్ టు సీ. ఒకటి సార్ మీకు క్వశ్చన్ ఒకటి, వైరస్ బారిన పడి సామర్థ్యవంతమైనటువంటి చికిత్స ఇంతవరకు తగ్గించేటువంటి చికిత్స ఇంతవరకు అందుబాటులోకి రాలేదు అనేటువంటిది కూడా ఎయిమ్స్ కి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా లేదు. ఇప్పుడు మనకు రుటోనావిర్ లుపినావిర్ అనే యాంటీవైరల్ డ్రగ్స్ తోటి క్లినికల్ ట్రయల్స్ అయినాయి. గాంధీలో రికవరీ బయటకు వెళ్ళారండి. ప్లాస్మా థెరపీ తోటి కూడా ఢిల్లీలో ఇక్కడ ట్రీట్మెంట్స్ అవుతున్నాయి, రికవర్ అవుతున్నారు. డెక్సామిథాజోన్ వచ్చింది, ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ కూడా రికవర్ అవుతున్నారు. సో అంటే అక్యురేట్ యాంటీవైరల్ డ్రగ్ రాకున్నా కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ అంటే ఇంతేనండి. రోజు మనం రీసెర్చ్ చేస్తూ పోతుంటే అల్టిమేట్లీ వీ విల్ ఫైండ్ అవుట్ ద బెస్ట్ డ్రగ్. ఇవాళ ఫావిపిరావిర్ కూడా కన్ఫర్మ్ అని చెప్పట్లేదు. ఈ క్లినికల్ ట్రయల్స్లో సక్సెస్ రేట్ బాగుంది కాబట్టి ఇది ట్రై చేద్దామని అంటుంటాం. కానీ ఇది కన్ఫర్మ్డ్ డ్రగ్ అయి ఉంటే దీని పేరు వేరే విధంగా ఉండేది. సో నేననేది ఏంటంటే వీ హ్యావ్ టు బిలీవ్ ఏదో ఒకటి. ఇప్పుడు మీరు ఎట్లయితే ప్రజలు దేవుడిని నమ్ముతారో మేము కూడా సైంటిస్టులను నమ్మాల్సిందే, పర్స్పెక్టివ్గా రీసెర్చ్ని నమ్మాల్సిందే. వీరు అన్నారు ఇందాక ప్రతి వస్తువు తయారయ్యేది మన ప్రపంచంలో ఉన్న
చెట్ల ద్వారానో హర్బ్స్ ద్వారానో లేకపోతే కెమికల్ ద్వారానో తయారవుతుందండి. ఏది బయట నుంచి రాదండి. ఎక్కడో ఒక ప్రపంచంలో ఆ మెటీరియల్ తోటే తయారవుతుంది. అయితే నేననేది ఏంటంటే దేవ్ బాబా డిక్లేర్ చేసిన ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఏం చేశాడు, 3 రోజుల్లో నేను వైరస్ని ఇచ్చేస్తానన్నాడు. 3 రోజుల్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి వైరస్ని ఇచ్చేస్తానన్నాడు. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు మేము ఏమనుకున్నాము, ఆయుర్వేదిక్ అని హోమియోపతిక్ వాళ్ళు ఏదన్నా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే అది ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఒక న్యూట్రిషియస్ ప్రొడక్ట్ అని మేము అనుకుంటున్నాం. కానీ ఇవాళ అంత పెద్ద మనిషి రామ్దేవ్ లాంటి పెద్ద మనిషి ఎంతో పెద్ద సంస్థను రన్ చేస్తున్నాడు హరిద్వార్లో. అట్లాంటి వ్యక్తి ప్రెస్ ముందటికి వచ్చేసి నేను 3 రోజుల్లో వైరస్ని నాశనం చేస్తాను, ఇది 3 రోజులు వేసుకుంటే సరిపోతుంది అనే స్టేట్మెంట్ ప్రజల్ని ఇవాళ మన దగ్గర ప్రజలు కూడా ఎంత ఈజీగా తీసుకుంటారంటే నమ్మేసి కొనేస్తారు. ఆయన డిక్లేర్ చేసిన 1-2 డేస్లోనే ఒక 10 కోట్ల రూపాయల స్టాక్ అమ్ముడుపోతుంది. అది వాళ్ళకి కావాలి, ఆ బిజినెస్ వాళ్ళకి కావాలి ఈ మాట చెప్పి. కానీ తర్వాత అయ్యో తప్పైంది. ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ ఏం చేసింది, ఇట్స్ ఇగ్నోర్డ్, క్యాన్సిల్ చేసేసింది. అంటే ఆయన వాల్యూ ఎక్కడ పోయింది? ఇదివరకు మొన్నటి వరకు ఉన్న రామ్దేవ్ బాబా వాల్యూ ఇప్పుడు జీరోకి వచ్చేసింది. ఇట్లాంటి తప్పుడు ఇదివరకు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఇస్తున్నాను, సక్సెస్ రేట్ ఉందని అట్లా డిక్లేర్ చేసి ఫెయిల్ అయ్యాడు. ఇవాళ కరోనా కోసం నేను యాంటీవైరల్ డ్రగ్ ఇది నేను 3 రోజుల్లో తగ్గిస్తాను డిక్లేర్ చేసి ఇవాళ నవ్వుల పాలయ్యాడు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అతన్ని ఇగ్నోర్ చేసేసింది. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. దుర్గా గారు, నిజంగా ఆయుర్వేదానికి సంబంధించి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినటువంటి పరిస్థితి ఈ గడ్డ, అలాంటి భారత గడ్డ నుంచి ఎన్నో వ్యాధులను నయం చేసినటువంటి పరిస్థితి ఆయుర్వేదంలో. కానీ ఈరోజు కరోనాకి సంబంధించినటువంటి అంశంలోకి వచ్చేసరికి బాబా రామ్దేవ్ మెడిసిన్ కరోనిల్ అనేటువంటిది కరోనా కిట్ పేరిట బయటకు తీసుకురావడం జరిగింది. హడావుడిగా దాన్ని విడుదల చేశారు, అనుమతి లేదు, డీజీసీఐకి సంబంధించినటువంటిది అనేటువంటిది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిజంగా 3 రోజుల్లో ఆయుర్వేదంతో ఇలాంటి వైరస్ను తగ్గించవచ్చా? అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఈరోజు బాబా రామ్దేవ్ చేసినటువంటి ఈ చర్యపై మీరేమంటారు? ఆయుర్వేదాన్ని తప్పు పట్టద్దు, కానీ రామ్దేవ్ బాబా గారు చేసిన విధానాన్ని బట్టి మాత్రం 3 రోజుల్లో ఎవరు కూడాను ఏ రోగాన్ని తక్కువ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న మెడిసిన్ దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు వాడే విధానాన్ని బట్టి కూడాను ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడాను 3 రోజుల్లో తక్కువ చేయడానికి అది సాధ్యమైనది ఎవరికి కాదు. దానివల్ల నేనేం చెప్తున్నానంటే ఆయుర్వేదం గొప్పదని చెప్తున్నాను. దానికి సంబంధించిన ఏవైనా కూడా మంచి మెడిసిన్ ఇప్పుడు దగ్గు, జలుబు, తుమ్ములు ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి కొంచెం ఇమ్యూనిటీ తగ్గి ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి గురవుతున్నారు కరోనా వ్యాధి కోసం. అలాంటప్పుడు ఏం చేయాలంటే అవి మనం గుర్తుంచుకొని ఈ ఆయుర్వేదానికి సంబంధించిన చిన్న ఈ దగ్గు, సర్ది, తుమ్ములు అని చెప్పి మన పురాతన కాలం నుంచి వెళ్ళి చెప్పిన ఎంతోమంది ఋషులు ధనవంతరి కాలం నుంచి వెళ్ళి చెప్పిన చిన్న చిట్కాలు చాలా ఉన్నాయి. సో అవి మెడిసిన్ అని చెప్పకుండా ఇంట్లో వంటిల్లే వైద్యశాల అన్న రూపంలో ఇంట్లో ఉన్న దినుసులతోటి కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాంటి ఏమైనా చెప్తూ ఉంటే అప్పుడు వెనకడ వాడుకున్న ఔషధాలు కాబట్టి అవి తగ్గిస్తున్నాము. ఈరోజు మేము ఒక చిన్న విషయం చెప్తానండి. నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 4-5 గంటల దాకా దగ్గు ఆపకుండా వచ్చింది అనుకోండి, దానికి మనం ఒక చిన్న రెమెడీస్ ఇంట్లో తీసుకోవచ్చు. తులసి ఆకులు, మన ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఉంటుంది, తులసి ఆకులు ఒక 10 ఆకులు తీసుకొని, సో అట్లాగే ఈ పచ్చి అల్లం రసం తీసుకొని దాంట్లో మిరియాలు ఒక 10. అంటే ముఖ్యంగా సరే ఇవన్నీ మీ ఇంట్లో తయారు చేసుకునే, కానీ ప్రధానంగా కరోనాకి సంబంధించినటువంటి అంశంలో సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా వైరల్ అయినటువంటి పరిస్థితి. అల్లం రసం తీసుకోవచ్చు, మీరు అన్నట్టు ఇందాక అశ్వగంధ తీసుకోవచ్చు, ఇలా ఇంట్లో ఉన్నటువంటి మిరియాలు, వీటితో కరోనా రాకుండా ఉంటుందా? కరోనా అని కాదు సార్, అది వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా. సార్ నేను చెప్పేది ఏంటంటే రెమెడీస్ అనేది అలోపతికి ఎవరు డిక్లేర్ చేయట్లేదండి, రాకుండా ఉండదని ఎవరు. కరోనాకి సంబంధించి కరోనాను ఆపేస్తామని కాదు సార్, కరోనా వచ్చింది రాకుండా ఉండదని ఎవరు చెప్పలేదండి. నేను చెప్పేది వినండి 2 నిమిషాలు. ఇది ఆయుర్వేదంలో నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడాను అంటారు కదా సార్, చింతకాయలకి మంత్రాలు వస్తాయని చెప్పి, అలాంటిది ఏం కాకుండా 100% కరోనా వచ్చిన తర్వాత మనం ఇమీడియట్లీ 2-3 రోజుల లోపల, వారం రోజుల లోపల తగ్గిస్తామన్నమాట అవాస్తవం. ఇది 100%. దీనివల్ల నేను చెప్పే రెమెడీస్ ఏంటంటే ఇవన్నీ వెనకటి నుంచి నడుస్తున్నాయి కాబట్టి మన అమ్మమ్మలు ఇవన్నీ వాడుకొని ఇలాంటి వేల మంది కూడాను వాడుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒకరి నుంచి ఒకరు చాలా మంది చెప్పుకొని వాడుతున్న వాళ్ళు ఉన్నారు, తగ్గింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయుర్వేదం గొప్పది.
ఆయుర్వేదం చాలా గొప్పది, ఆయుర్వేదం తగ్గించవచ్చు, కానీ ముందు జాగ్రత్తలతోటి మాత్రమే తగ్గించుకోవాలి. వచ్చిన తర్వాత మేము ఇది ఖచ్చితంగా తక్కువ చేస్తాము అన్నమాట అవాస్తవం. ఇది కరెక్ట్. నేను ఒకటి అనేది ఏంటంటే మా క్లినికల్ ట్రయల్స్లో మేము ఒక ఆలోపతి డాక్టర్గానే మేము రీసెర్చ్ చేయమండి. హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ కూడా మేము క్లినికల్ ట్రయల్స్ చూస్తుంటాం. సో డెఫినెట్లీ మేడం చెప్పింది కరెక్ట్. ఏంటంటే దేర్ ఆర్ సర్టెన్ డిజీజెస్ హోమియోపతిలో కానీ ఆయుర్వేదిక్లో కానీ క్రోనిక్ డిజీజెస్ సక్సెస్ రేట్ ఉంది. దానికి మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఈవెన్ కొంతమంది ఆలోపతి డాక్టర్స్ కూడా ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడరని కాదు. బట్ ఈరోజు కోవిడ్ వైరస్ గురించి నేను 3 రోజుల్లో తగ్గిస్తాను, నాది కరెక్ట్ యాంటీవైరల్ డ్రగ్, నేను ఇన్ని బుక్స్ ఉన్నాయి, నేను ప్రూవ్ చేసుకున్నాను అని ఎవరైతే రామ్దేవ్ బాబా మీడియాకు వచ్చి చెప్పాడో అన్నెసర్లీ ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడు. ఆయన ప్రతిభని పైసల రూపంలో ఆర్థికంగా రూపంలో మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పినటువంటి అంశంలోనే. సరే, బాబా రామ్దేవ్ తీసుకొచ్చినటువంటి కరోనిల్ అనేటువంటిది సరే అంత తక్కువ డేస్లో తగ్గించలేదా అనేటువంటిది డీజీసీఏ డీసీజీఐ వాళ్ళంతా దీనికి సంబంధించినటువంటి అనుమతులు దానికి సంబంధించిన వివరణ కూడా కోరడం జరిగింది. మరొకటి ముఖ్యంగా రెమ్డెసివిర్ కావచ్చు, ప్యాపివేర్ కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి మెడిసిన్ వీటి ద్వారా కరోనా తగ్గుతుందా? అబ్సల్యూట్లీ చాలా కంట్రీస్లో ట్రయల్స్ అవుతున్నాయండి. రెమ్డెసివిర్ కొన్ని కంట్రీస్లో మంచి రిజల్ట్స్ వచ్చింది. లుపినవిర్, రుటోనవిర్ మన గాంధీ హాస్పిటల్లో ఇదివరకు ఇచ్చారు, సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు రెమ్డెసివిర్ అన్నది ఐసీయూలో వాడుతున్నారు. సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ఆ మెడిసిన్స్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది. లేకపోతే అది డిస్కార్డ్ చేసేస్తారు. ఎవరు రిస్క్ తీసుకోరు. ర్యాండమైజ్డ్ అంటే డబుల్ స్టాండర్డ్ అంటే ఒక 10 మంది పేషెంట్స్ వాళ్ళని 10 మంది పేషెంట్స్ వీళ్ళని తీసుకొని ఈ 10 మంది పేషెంట్స్కి ఇచ్చిన తర్వాత ఈవెన్ 30 to 40% రికవరీ అయినా దేర్ ఇస్ అన్ అడ్వాంటేజ్. ఇప్పుడు ప్లాస్మా థెరపీ అనేది ఏంటంటే సింపుల్గా యాంటీబాడీస్ డెవలప్ చేస్తుంది వైరస్కి, యాంటీజెన్కి ఎగనిస్ట్గా. అలాగే ఈ రెమ్డెసివిర్ కానీ ఈ ఫ్యాబిఫ్లూ కానీ ఏవైనా కూడా బాడీలో యాంటీబాడీస్ డెవలప్ చేస్తాయి, వైరస్ యొక్క మల్టిప్లికేషన్ని కంట్రోల్ చేసి స్టాప్ చేస్తాయి. దిస్ ఇస్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆన్ ద వైరస్. యాంటీవైరల్ డ్రగ్ లాగా పనిచేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఎస్, చర్చలో డాక్టర్ అన్వేష్ గారు కూడా ఆన్లైన్లో రెడీగా ఉన్నారు. అన్వేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం అన్వేష్ గారు, ముఖ్యంగా చర్చలకు సంబంధించి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఇంకా రీసెర్చ్ దశలోనే ఉన్నప్పటికీ అనేకమైనటువంటి పేర్లతో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా కొన్ని ఇప్పటికే బయటకు విడుదల చేస్తున్నటువంటి దానికి రేటు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిజంగా క్లినికల్ రీసెర్చ్ అనేటువంటిది ఇంత త్వరగా పూర్తవుతుందా? ఒక మెడిసిన్ తయారవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఎవరెవరి మీద ప్రయోగాలు చేయాలి? దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ప్రయోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని మనం ఇంతకుముందుకు వినడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు సార్? క్లినికల్ రీసెర్చ్ ఇప్పుడు ఈ 1 month లో 2 months లో జరిగినది కాదు. ఇది ఎప్పుడైతే చైనా నుంచి వాళ్ళు అనౌన్స్ బయటకు వచ్చి WHO రికగ్నైజ్ చేసిందో ఆ టైంలోనే దీనికి సంబంధించిన ఆర్ఎన్ఏని కనుగొనే పద్ధతిలో 194 కంట్రీస్ రిజిస్టర్ చేసుకున్నది రీసెర్చ్ మీద. ఫిబ్రవరి మార్చిలో ఆల్మోస్ట్ కంప్లీట్ గా రీసెర్చ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4 months అయిపోతుంది. ఆల్మోస్ట్ 3 months క్లాస్ అయిపోయి 4th month లో ఎంటర్ అవుతుంది. దీనిలో రీసెర్చ్ లో యుఎస్, యుఏఈ అండ్ యూకే మిగతా కంట్రీస్ మెయిన్ ముఖ్యమైన దేశాలు చాలా, భారత్ తో సహా అన్ని దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో 3 నుంచి 4 దశలు రీసెర్చ్ ఇప్పటివరకు జరిగింది. దీనిలో phase 1, phase 2, phase 3 అని, దెన్ phase 4 ఇలా 4 stages ఆఫ్ దశల వారి రీసెర్చ్ ఉంటుంది. దెన్ phase 1, phase 2 లో రీసెర్చ్ జరిగేటప్పుడు కొన్ని కాంట్రా ఇండికేషన్స్, ఆ డ్రగ్ పేషెంట్స్ కి పడకపోవడము, దాంట్లో సంబంధించిన రియాక్షన్స్ రావడము, దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ రీసెర్చ్ లో అది జరగడం జరిగింది. దాంట్లో 300 నుంచి 400 పేషెంట్స్ తీసుకున్నారు ఒక్కొక్క డ్రగ్. ఇప్పుడు ఏదైతే లోపనవీర్ అయినా కానీ, రెటినోవీర్ అయినా కానీ, ఫ్యాబిపిర్ అయినా, బట్ హెచ్సిక్యూ గురించి మళ్ళీ వాళ్ళు ఇంత ముందుకు హెచ్సిక్యూ ట్రయల్స్ కూడా జరిగినాయి. ఆల్రెడీ ఉన్న డ్రగ్ ఏవై యాంటీవైరల్స్ ఇప్పుడు వీళ్ళు కొత్తగా కనిపెట్టింది, కొత్తగా వచ్చింది కాదు. ఆల్రెడీ యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. దీన్ని చైనాలో ఇంత ముందుకు ఏదైతే ఫ్యావిపిరివర్ అనేది ఉందో అది ఇన్ఫ్లుయెంజా యూజ్ చేసేవాళ్ళు ఇంత ముందు. ఇప్పుడు ఇదే దశలో కోవిడ్ కి మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ లో లంగ్ పూర్తిగా పాడవకుండా ప్రారంభ దశలో కొంచెం తగ్గించే ప్రయత్నంలో ఒక భాగంగా ఉంటుంది. బట్ ఇది కంప్లీట్ గా కోవిడ్ ని కంట్రోల్ చేస్తుంది అనేది కాదు ఉద్దేశం. ఒక మోతాదులో వ్యాధిని అరికట్టడానికి మనకు ఒక విధమైన రెమెడీ అనుకోవచ్చును మనం దీన్ని.
యాజ్ వెల్ యాజ్ ఈవెన్ చాలా క్లినికల్ ట్రయల్స్ మన దగ్గర కూడా జరిగాయి. గాంధీ హాస్పిటల్ అయినా సరే మిగతా హాస్పిటల్స్ లో సార్ చెప్పారు ఇంత ముందు కూడా. సో దెర్ ఈస్ నో పర్టికులర్ ఎవిడెన్స్, దానికి సంబంధించిన ఆర్టికల్స్ మనం బయటికి రాలేదు. ఇప్పుడు DCGI అప్రూవల్ కి సంబంధించి కూడా కొన్ని డ్రగ్స్ వాళ్ళు అప్రూవల్ తీసుకున్నారు. వాళ్ళు FDA నుంచి వాళ్ళు పేటెంట్ తీసుకొని మన దగ్గర DCGI అప్రూవల్ తీసుకొని సో వాళ్ళ కంపెనీ నుంచి డ్రగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు సొంతంగా కనిపెట్టిన మాలిక్యూల్ ఏం కావు అని ఒకటి క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు సొంతంగా కనిపెట్టిన మాలిక్యూల్ అవుతే దే విల్ రిలీజ్ కంప్లీట్ లో ఆర్టికల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన పేషెంట్స్ డేటా రిలీజ్ అవుతుంది. ఒక డేటా ఏం క్లియర్ గా DCGI నుంచి కూడా మన దగ్గరికి ఇప్పుడు ఏం ఆర్టికల్ రిలీజ్ అవ్వలేదు. అన్వేష్ గారు నిజంగా అంటే ఇప్పటికిప్పుడు అన్వేష్ గారు ఒక క్వశ్చన్ అండి. అన్వేష్ గారు ఒక క్వశ్చన్. ఇవి నాట్ ఓన్లీ మన కంట్రీస్ లో కాదు, ఇది మన జనరల్ గా ఆల్రెడీ ఉన్న దాన్ని రిపీట్ చేయడానికి వ్యాధి తీవ్రతకు ఈ డ్రగ్స్ ఎంత వరకు యూజ్ అవుతుంది అనే ట్రయల్స్ ఇంకా ప్రారంభ దశలు దాటి 4th స్టేజ్ దాటి అన్వేష్ గారు మీరు సరే ఒకటి అన్వేష్ గారు ఒక నిమిషం మార్కెట్ లో రిలీజ్ అవుతుంది. మార్కెట్ లో రిలీజ్ అయినాక ఆ డ్రగ్ రేషియో ఎంత ఉంది, క్యూర్ రేషియో ఎంత ఉంది అనేది ఒక ప్రోటోకాల్ నెక్స్ట్ వాళ్ళు రెడీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాటికి సంబంధించి ఉందో ఏదైనా క్లినికల్ ట్రయల్స్ జరిగి దానికి సంబంధించి DCGI అప్రూవల్ ఉంటే ఏదైనా దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకుంటే దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవకాశం లేదు. ఒకటే అండి అన్వేష్ గారు మీరు అన్నట్టే ఇది ఇప్పటికిప్పుడు తయారేసింది కాదు, కొంచెం డెవలప్ చేసింది అనేటువంటి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రేటు ప్రజలకు అందుబాటులో చాలా చీప్ గా తీసుకురావచ్చు కదా, దీనికి సంబంధించి ఎందుకు రేట్ ఎక్కువ? ఇప్పుడు వీళ్ళు ప్రతి మాలిక్యూల్ కి ఒక రేట్ ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు HCQ అనేది తీసుకుంటే అది మనకు 2-3 రూపాయల్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ దొరికేది. వాళ్ళ ఇంత గవర్నమెంట్ కూడా సప్లై చేసింది. దాని గురించి సపరేట్ గా ఇంతకుముందు ICMR డైరెక్ట్ HCQ తీసుకోమనేది, కానీ ICMR ఈ రోజు ఫాబిఫ్లూ యూజ్ చేయండి, రెట్నోవిర్ యూజ్ చేయండి అండ్ లోపవిర్ యూజ్ చేయండి అని చెప్పట్లేదు. సో కంపెనీస్ రిలీజ్ చేశాయి, దాన్ని మనకు సంబంధించి ఈవెన్ వీఆర్ సీయింగ్ ఇన్ మీడియా ఓన్లీ. సో DCGI దానికి సంబంధించిన యాక్చువల్గా ఒక డ్రగ్ కి సంబంధించి వాళ్ళు 3rd and 4th ఫేజ్ క్లినికల్ ట్రయల్ చేయడానికి అప్రూవ్ ఇచ్చారండి. రిలీజ్ అవ్వాలండి, ఆర్టికల్ రిలీజ్ అయ్యి దానికి సంబంధించిన స్టడీస్ అని కూడా డ్రగ్ తో పాటు వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న డేటా మాత్రం 4th ఫేజ్ లో ట్రయల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని డ్రగ్ రిలీజ్ అయింది అది. సో వాళ్ళు ఫారెన్ నుంచి మాలిక్యూల్ ని అప్లోడ్ వీళ్ళు ఎక్కడికి తీసుకున్నారు కాబట్టి దానికి వాళ్ళ మార్కెట్ ప్రైస్ కూడా వాళ్ళకి సంబంధించి కొంచెం హైలో ఉండొచ్చు. ప్రజలకు అందుబాటులో రావాలంటే గవర్నమెంట్ చర్య తీసుకొని ప్రజలకు తక్కువ రేట్ లో వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ కు ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మనకు అలానే సార్ చైర్మన్ గారు చెప్పినట్టు కూడా ఇక్కడ ఈ డ్రగ్ ఎక్కడ కూడా ప్రూన్ ఫ్యాక్టర్ కాదు, జస్ట్ ట్రయల్ అని చెప్తున్నారు. వాస్తవమే. అయితే క్లారిటీ ఇస్తాను. చైనాలో 80,000 పేషెంట్స్ కి సక్సెస్ రేట్ ఉంది కాబట్టి మన DCGI-ను ICMR యాక్సెప్ట్ చేసింది, అప్రూవ్ ఇచ్చింది ఫర్ 3rd and 4th క్లినికల్ ట్రయల్స్ కి. సో దట్ ఈస్ ఏ డ్రగ్ అయినా ప్రపంచంలో వినండి, ఏ డ్రగ్ అయినా ప్రపంచంలో కన్ఫర్మ్ స్టేజ్ కి రావాలంటే దిస్ ఇస్ ద వే దే 1, 2, 3, 4 ఫేజ్ లో చేసుకుంటూ వెళ్తారండి. సో ఎవరు DCGI అప్రూవ్ ఇచ్చిందంటే క్లియర్ కట్ గా ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ లోకి DCGI డ్రగ్ కంట్రోల్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు ఈ మెడిసిన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఇక్కడ ఇంకోటి వినండి, అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా DCGI అప్రూవల్ తీసుకోవాల్సిందే ఫార్మాసిటికల్ కంపెనీస్. అయితే ఎందుకు ఈ మెడిసిన్స్ ఇప్పుడు ముందుకు వచ్చాయి అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పే విధంగా చైనాలో కానివ్వండి ఇంకా వేరే కంట్రీస్లో కానివ్వండి ఇవి కొన్ని పేషెంట్స్ మీద నేను మీకు ఇందాకే చెప్పాను, నేను ఫార్మాసిటికల్స్ కంపెనీస్ అన్ని ఎలా ఉంటాయంటే 2 రకాల 3 రకాల మెడిసిన్స్ తయారు చేస్తాయి. ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక మెడిసిన్ని చూస్తారు, అది తగ్గలేదనుకోండి సెకండ్ కోర్స్ అంటారు. సెకండ్ కోర్స్ అంటే నెక్స్ట్ మళ్ళీ మీరు 15 రోజుల తర్వాత రండి పేషెంట్ అని పిలుస్తారు కదా డాక్టర్ దగ్గరికి, అప్పుడు మెడిసిన్స్ మారుస్తారు అంటే ఫీవర్ తగ్గిందా లేదా చూడడానికి. ఒకవేళ తగ్గకపోతే మెడిసిన్ మార్చిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ చూస్తారు, ఓహో ఈ మెడిసిన్ కూడా పడట్లేదు, అప్పుడు ఇంకో మెడిసిన్ మారుతారు. అంటే ఇట్లా బేసికల్ గా తగ్గేంత వరకు దీనికి చిన్న క్లారిఫికేషన్ ఇస్తారు. మీరు చెప్పే పాయింట్ RMP డాక్టర్ల దగ్గరనో లేకపోతే జనరల్ క్లినిక్స్ దగ్గరనో జరుగుతాయి. వినండి, నేను ఈ రోజు అలా కాదండి, అలా లేదు
మీరు చెప్పే ట్రీట్మెంట్ జరగదు సార్. మీరు చెప్పేదాన్ని సిమ్టమ్స్ ప్రకారము ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ ఇస్తూ ఉంటాడండి. ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ ఎప్పుడైనా క్లినికల్ సిమ్టమ్స్ తోటి పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం డయాగ్నోసిస్కి వచ్చి అప్రోప్రియేట్ మెడిసిన్ ఇస్తాడండి. దానికి ఈ యాంటీవైరల్ డ్రగ్ రీసెర్చ్కి సంబంధమే లేదు. యాంటీవైరల్ డ్రగ్ రీసెర్చ్ చేసేది స్పెసిఫిక్ జీన్ స్టడీ చేసి దానికి సంబంధించిన RNA కిల్ చేసే విధంగా ఒక యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అది కూడా ర్యాండమైజ్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఒక 200 మంది పేషెంట్లను తీసుకొని 100 కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్లో ఒక 100 మందికి ఈ డ్రగ్ యాంటీవైరల్ డ్రగ్ ఇస్తారు, 100 మందికి ఇవ్వరు. ఈ 100 మందిలో మీకు 40% నుంచి 70% వరకు సక్సెస్ రేట్ ఉండుంటే, రికవరీ రేట్ ఉండుంటే, దట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ ఇట్స్ అ బెటర్ డ్రగ్. బెస్ట్ డ్రగ్ అనట్లేదు నేను, బెటర్ డ్రగ్ అంటే బెటర్ డ్రగ్ అంటే సార్ చెప్పింది కరెక్టే. అంటే ఇక్కడ ఇది ఇప్పుడిప్పుడే పుట్టిన వైరల్ కాబట్టి దీని మీద క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. కొంతమంది పేషెంట్స్ని తీసుకుంటారు. కానీ రెగ్యులర్ జరిగే ప్రాక్టీస్లో కూడా ఏంటంటే ఒక మనిషికి ఏదన్నా ఒక జబ్బు వచ్చినప్పుడు దీన్ని కోర్స్ ఆఫ్ మెడికల్ కోర్స్ అని అంటారు అనమాట. బేసికల్గా అంటే phase 1 phase 2 అంటే వాళ్ళ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు ఈ ట్రీట్మెంట్ చేయడానికి ప్రూన్ డాక్టర్ కానివ్వండి, స్పెషలిస్టులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి డయాగ్నోసిస్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ మీదనే కోర్స్ అనేది డిజైన్ చేస్తారు. ఏ హాస్పిటల్ కన్నా మీరు ఈరోజు వెళ్ళండి, కోర్స్ అని కంప్లీట్గా అంటారు. 15 days కోర్స్, 20 days కోర్స్, 25 days కోర్స్ అని. ఈ కోర్సులో కూడా మీకు ఎవ్రీ 7 days ఒకసారి మెడిసిన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 15 days ఒకసారి ఇంజెక్షన్స్ మారుస్తూ ఉంటారు. నేను నా ప్రాక్టికల్ కూడా నాకు జరిగిన ఉన్నాయి. మా పేషెంట్స్ చాలా మంది కూడా నాకు తెలిసిన నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను దీన్ని కన్క్లూడ్ చేస్తాను. మళ్ళీ ఒక నిమిషం. ఇక్కడ ఈ మెడిసిన్స్ ఇప్పుడు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియస్ కంట్రీస్లలో ఈ మెడిసిన్ కొంచెం వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వైరస్కి తగ్గించడానికి కొంచెం పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఏంది, ఇది DNA ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా చేంజ్ ఓవర్ అవుతూ ఉంటుంది. దీంట్లో స్టెబిలైజ్డ్గా ఉండదు అనమాట. ఒక పేషెంట్కి ఉన్నట్టు ఇంకో పేషెంట్కి ఉండదు. సో అలాంటి టైంలో కొంతమందికి ఇది యూజ్ అయింది, కొంతమందికి యూజ్ అవ్వలేదు. కాబట్టి ఎంతమందికి యూజ్ అవుతుంది, ఎలాంటి DNAస్కి యూజ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడానికి క్లినికల్ ట్రయల్స్లో దీన్ని వాడమని చెప్పి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు ఎందుకు వీళ్ళ అప్రూవల్ తీసుకొని DCGI అప్రూవల్ తీసుకొని ఈ కంపెనీస్ అన్ని ముందుకు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయంటే మీకు మార్కెటింగ్ లేకుండా ఈ మెడిసిన్ అమ్ముడిపోమంటే ఈ రోజు అట్లా అమ్ముడిపోదు. సో వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం వల్ల వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలంటే ప్రోడక్ట్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయాలంటే మీకు DCGI అప్రూవల్ కంపల్సరీ కావాల్సిందే. అప్రూవల్ ఉంటే ఎందుకు అనుమతిస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఓల్డ్ మెడిసిన్స్ కాబట్టి ఇప్పుడు దాకా అవి వాటిని బయటికి తీసి ఎక్కడ కూడా సేలబిలిటీలో లేవు. సో అయితే ఇప్పుడు ఈ వైరల్కి సంబంధించిన కరోనా వైరస్లో ఈ మెడిసిన్ యూజ్ అవుతుంది కాబట్టి ఇది అడ్వాంటేజెస్ పీరియడ్. ఈ పీరియడ్ని అడ్వాంటేజెస్ పీరియడ్ని నేను ఎవరైనా క్యాచ్అప్ చేసుకుంటారు. ఫార్మాసిటికల్ కంపెనీస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, దే నాట్ ఇన్ చారిటీ. వాళ్ళు చారిటీలో లేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డెఫినెట్ పాత మెడిసినే కానీ పూర్తిగా తగ్గట్లేదా, తగ్గుతుందని చెప్పేసి దీనికి సంబంధించిన చెప్పట్లేదు కదా, పూర్తిగా తగ్గుతుందని చెప్పలేదు. మీడియాలో కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు అంటున్నారు కానీ 70% క్యూర్ రేట్ ఉన్నది అన్నప్పుడు వారు ఏమంటున్నారు వినండి. ఏమన్నారు, 60 to 70, 80% మనకు రిజల్ట్స్ ఉన్నప్పుడు ర్యాండమైజ్ స్టడీలో దాన్ని అప్పుడే ఒక సైంటిఫిక్ అథారిటీ అనేది అప్రూవ్ చేస్తుందండి. సింపుల్గా ఏదో మార్కెట్లో బీరకాయలు కొన్నట్టు కాదండి. దిస్ ఈజ్ అ వెరీ సైంటిఫిక్ మెథడ్లో పోతారు, వెరీ సైంటిఫిక్ మెథడ్లో రీసెర్చ్ ఏదైనా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు సైంటిఫిక్ స్టడీని నేను యాక్సెప్ట్ చేస్తూ నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఫార్మాసిటికల్ కంపెనీస్ సింపుల్ గా బ్లేమ్ చేయకండి. ఫార్మాసిటికల్ కంపెనీస్ కమర్షియల్ గా బిజినెస్ చేసుకుంటారు. వినండి, వాళ్ళు ఒకటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇప్పుడు ఈ రోజు మనకు అవసరం లేదు, ఇక్కడ మనం దర్జాగా బతికేయచ్చు, బయట తిరిగేయచ్చు అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు పబ్లిక్ అంతా. ఆ కన్ఫ్యూజన్ చేయట్లేదు. క్లినికల్ ట్రయల్స్ మేమేమంటున్నాము, ఇది phase 3 నుంచి phase 4 క్లినికల్ ట్రయల్స్ అంటున్నాము. ఇది బాగా ఎఫెక్టివ్ ఉంది అంటుంటున్నాం కానీ ఇది దిస్ ఇస్ ద బెస్ట్ డ్రగ్ అని రామ్దేవ్ బాబా అన్నట్టు మేము అనలేదే. ఎక్కడ రామ్దేవ్ బాబా లాగా మేము 3 రోజుల్లో తగ్గిస్తాము, ఇది మొత్తానికి దిస్ ఇస్ ద బెస్ట్, ఇది బెస్ట్ యాంటీవైరల్ డ్రగ్ అని మేము అనలేదే. ఇది బెటర్ యాంటీవైరల్ డ్రగ్ అంటున్నాం, ఇది బెస్ట్ అంటున్నాం. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే 2 నిమిషాలు మీకు కంప్లీట్ చేస్తాను. సైంటిస్టులను బ్లేమ్ బాలగారు, నేను అంటున్న బాలగారు సైంటిస్టులను కానీ మీరు ఫార్మా కంపెనీస్ ను బ్లేమ్ చేయకండి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ చేస్తున్నాయి.
వాళ్ళని తప్పు పట్టకండి దయచేసి. ఆ స్థాయిలో మనం లేము. మనం ఆ స్థాయిలో మనం లేము. నేను అనేది నేను పోస్ట్ నేను ఏమంటున్నాను, ఈవెన్ దో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఒక చైర్మన్ గా ఐఎమ్ నాట్ అథారిటీ టు టాక్ అగైన్స్ ద ఫార్మా కంపెనీస్ అండ్ సైంటిస్ట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్. ఈ టెక్నాలజీ కూడా డెవలప్ అయిందంటే సైంటిస్టుల వాళ్ళనే. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు వారు స్కైప్ లో మాట్లాడుతున్నారు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ సైంటిస్టులను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకండి. డాక్టర్లను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకండి ప్లీజ్. సో నేనేమంటున్నానంటే ఐసీఎంఆర్ ఏమంటుందంటే ఐసీఎంఆర్ డిసిజీ ఏమంటుందంటే 3rd to 4th క్లినికల్ ట్రయల్ కోసం ఇది బెటర్ డ్రగ్, మీరు ట్రై చేయండి అంటున్నారు. కానీ దిస్ ఇస్ ద బెస్ట్ డ్రగ్ అని ఐసీఎంఆర్ కానీ డిసిజీ కానీ ఇప్పటివరకు అనలేదు. మీ దగ్గరకు వచ్చే ముందు అసలు నిజంగా ఈ కరోనాకి సంబంధించినటువంటి వైరస్ను అంతమొందించడానికి అసలు గేమ్ చేంజర్ ఏంటి అనేటువంటిది చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అసలు నిజంగా కరోనాకి సంబంధించినటువంటి వైరస్ను అరికట్టడంలో నిజమైనటువంటి గేమ్ చేంజర్ ఏంటి అంటే, మొదట్లో ప్రపంచమంతా కూడా వైరస్ చాలా ఎక్కువ శాతం విజృంభిస్తున్నటువంటి టైంలో ఇండియా నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇక్కడ నుంచి ఎగుమతి అయినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే మెడిసిన్ వాడుతున్నట్టుగా కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. విజయభాస్కర్ గారు, మరి వీటికి సంబంధించి ఎంతవరకు వచ్చింది అంటే, ఇప్పుడు కొత్త గ్లెన్మార్క్ అని చెప్పేసి రెఫెడ్మిక్స్ అని చెప్పేసి ఫ్యాబివేర్, డెక్సామెథసోస్ ఇవన్నీ ఇన్ని సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సంబంధించినట్టు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సక్సెస్ రేటు 50-50 ఉందండి. 100% లేదు. కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ట్రూలీ ఇట్స్ యాంటీ మలేరియల్ డ్రగ్. సో అది ఓన్లీ ఇన్ఫ్లమేషన్ తక్కువ చేస్తుంది కానీ వైరస్ని ఎఫెక్ట్ చేయదు. ఏదైనా రియాక్షన్ ఎప్పుడైతే వైరస్ కానీ ఒక శత్రువు బాడీ లోపలికి పోయినప్పుడు కణాలను దెబ్బతీసి ఇన్ఫ్లమేషన్ అంటే రియాక్షన్ ఒక స్వెల్లింగ్ నంజులాగా తయారైనప్పుడు దాన్ని కంట్రోల్ చేసే పద్ధతిన ఈ మాలిక్యూల్ హెల్ప్ చేస్తుంది హైడ్రాక్సీ క్లోరోక్విన్. అదే ఈ ఫ్యాబిఫ్లూ అన్నది ఫ్యావిపిరావిర్ అన్న డ్రగ్ డైరెక్ట్ వైరస్ జీన్ని చంపేస్తుంది, ఆర్ఎన్ఏని చంపేస్తుంది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఆన్ దట్ అని ఇప్పటివరకు స్టడీస్ చెప్తున్నాయి. ఇవి డెక్సామెథాజోన్ ఏదైతే ఉందో అది కూడా ఊపిరితిత్తులో రియాక్షనరీ ఎడిమా, వాపు, ఆక్సిజన్ ఎక్స్చేంజ్లో ప్రాబ్లం ఉంటే దాన్ని తక్కువ చేస్తుంది. అంటే వెంటిలేటర్ మీద పోయిన వాళ్ళని కానీ వెంటిలేటర్ మీద పోయే ముందు వాళ్ళని కానీ రికవరీ చేయడానికి డెక్సామెథాజోన్ హెల్ప్ చేస్తుంది. ఇంకోటి లో మాలిక్యులర్ హిపారిన్ అని ఒకటి ఇస్తున్నాం మేము ఇప్పుడు. అదేం చేస్తుందంటే సడన్గా ఎంబాలిజమ్స్ వస్తాయి, అంటే బ్లాక్ అయిపోతుంది లంగ్. ఎక్కడెక్కడ రక్తనాళాలు బ్లాక్ అయిపోయి ఎంబాలిజం లాగా సిమ్టమ్స్ వచ్చి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి పేషెంట్స్లో లో మాలిక్యులర్ హిపారిన్ ఇస్తే ఏమవుతుందంటే ఆ బ్లాక్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ రక్తనాళాల బ్లాక్ను, ఆ లంగ్లో ఉండే రక్తనాళాల బ్లాక్ను రిలీజ్ చేస్తే ఎంబాలిజం నుంచి బయటపడి ఇట్లాంటి సబ్ సీక్వెన్స్ ట్రీట్మెంట్ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్. మనం ఇనిషియల్గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రివెంటివ్ అని అంటున్నాం. ఎందుకంటే ఒక వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్ అటాక్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఒకటి. తర్వాత వచ్చింది మనకు మార్కెట్లో ఏంటి రూపిరావిరును రూటోనావిరు, ఆ రెండు యాంటీవైరల్ డ్రగ్స్. బట్ అవి అంత ఎఫెక్టివ్గా లేవు, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. ఆ తర్వాత రెమ్డెసివిర్ వచ్చింది, ఐవి ఇస్తున్నారు, దాంతో సక్సెస్ రేటు రికవరీ రేట్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత మనకు ప్లాస్మా థెరపీ వచ్చింది, ప్లాస్మా థెరపీతో కూడా రిజల్ట్స్ మంచిగా కనబడ్డాయి. ఇప్పుడు మనకు డెక్సామెథాజోన్ అని ఒక కార్టికోస్టెరాయిడ్ ఇస్తున్నారు, దాంతో కూడా రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి. లో మాలిక్యులర్ హిపారిన్ తోటి కూడా మంచిగా వస్తున్నాయి. ఇవన్నీ ఒక సీక్వెన్స్లో హెల్ప్ చేస్తాయి. అదే ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మనం ఇక్కడ నుంచి మనం సప్లై చేసినటువంటి పరిస్థితి, అదే ఇక్కడ ప్రజలకు తక్కువ ధరలో ఎందుకు అందుబాటులోకి తీసుకురాలి? యాక్చువల్ అవైలబుల్ చేశారు కానీ దాని ఎఫికసీ లేదని ఇప్పుడు మానేశారు, వాడడమే మానేశారు. బికాస్ దెర్ ఆర్ సర్టన్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, సక్సెస్ రేట్ లేదు. దాని అది నేను అనేది ఏంటంటే December 31 నుంచి ఈ రోజు వరకు రోజు మనం కొత్తవి నేర్చుకుంటున్నాం. ఏ సైంటిస్టు కూడా కన్ఫర్మ్గా చెప్పట్లేదు ఇది కన్ఫర్మ్, ఇది బెటర్ అంటున్నాం మేము. ఇది ఫ్యాబిఫ్లూ కూడా బెటర్ అంటున్నాం, రెమ్డెసివిర్ కూడా బెటర్ అంటున్నాం, కానీ ఇది కన్ఫర్మ్ ట్రీట్మెంట్ అని మేము కూడా చెప్పట్లేదు. ఇది స్టిల్ phase 4లోకి ట్రయల్స్ లో పోతుంది. కాబట్టి దుర్గారాణి గారు, అంటే నిజంగా సంబంధించినటువంటి అల్లోపతి, ఆయుర్వేదం రెండింటికి సంబంధించినటువంటి కంపారిజన్ చేయగలిగితే అల్లోపతిలో కూడా ఇంత ఎంజీ అంటే ఉన్నటువంటి వ్యాధిని బట్టి దాని నివారణ కోసం ఇంత ఎంజీ అనేటువంటిది యూజ్ చేస్తారు టాబ్లెట్కి సంబంధించినటువంటి పవర్. అలాగే ఆయుర్వేదంలో అలా ఎక్కడ ఉన్నట్టు లేదు. అంటే ఆయుర్వేదానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇలా జరుగుతుంది ఇట్లాంటి విషయంలో కావచ్చు. కరోనా విషయంలో ఒకవేళ ఈరోజు బాబా రామ్దేవ్ కావచ్చు, కొంతమంది ఆయుర్వేద సంస్థలు కూడా ఈరోజు
బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, కరోనాను తగ్గించేటువంటి ఔషధాలు మేము రెడీ చేశామని చెప్పేసి? అయితే సార్ ఇది అలోపతిలో కెమికల్తో డ్రగ్స్తో సంబంధించినవి కాబట్టి అవి మనము వేసుకోవడం వల్ల చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళకు వేసుకునడం వల్ల అవి మనం ఖచ్చితంగా ఎంజిన్ బట్టి వేసుకోవాల్సిందే. ఎందుకంటే అది డోసెస్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత చిన్న పిల్లలకి అది వేయడం వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం బట్టి జరుగుతుంటాయి. అదే ఆయుర్వేదంలో అయితే ఏది తీసుకున్నా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల నుంచి వెళ్ళి అంటే ఒక 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక 12 సంవత్సరాల వరకు ఒక 2 గ్రాములు 3 గ్రాముల మోతాదుగా ఖచ్చితంగా ఏ మెడిసిన్ అయినా ఇవ్వచ్చు. అట్లాగే 12 సంవత్సరాల పైబడిన ఎవరికైనా పెద్దవాళ్ళకి 50 సంవత్సరాలు 60, 70 సంవత్సరాల వారికి కూడాను 5 గ్రాముల మోతాదుగా అంటే టీ స్పూన్ ప్రకారంగా మెడిసిన్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనాకి సంబంధించినటువంటి అంశాలు అనేక రకాలుగా డ్రగ్కి సంబంధించి ఇంకా రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్ దశలోనే ఉన్నాయి. ముఖ్యంగా బాలగారు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, వృద్ధుల విషయంలో, మహిళల విషయంలో ఇంతకుముందుకు విజయభాస్కర్ గారు, డాక్టర్ గారు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, కేవలం గర్భిణీలకు సంబంధించినటువంటి వారిపైనే మేము చేయట్లేదండి, మిగతా అందరిపైన ప్రయోగం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఈ వచ్చినటువంటి మెడిసిన్ని మనం ఎలా ఆహ్వానించాలి, ఎలా? చైర్మన్ గారు ఇందాక చెప్పిన విధంగా ఆయనే క్లియర్ కట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్ కానివ్వండి, ఇంజెక్షన్ కానివ్వండి, ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్కి ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో, ఇందాక నేను చెప్పినట్టు విధంగా మీకు కోర్స్ ఆఫ్ ఒక డిసీజ్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా అయితే కోర్స్ చేస్తారో అలానే ఇది కూడా కోర్స్ అని టెస్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. అంటే గతంలో ఉన్న మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే యూజ్ చేసి ఇప్పుడున్న ఈ వైరస్ని తగ్గించడానికి, లేకపోతే ఈ వైరస్ పర్మనెంట్గా ఏమైనా పోతుందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. ఈ చెక్ చేసే సందర్భంలో మీకు రకరకాల ట్రయల్స్ అనేది జరగాల్సిన అవసరం చాలా అయితే ఉంది. సో ఈ జరిగే క్రమంలో కొన్ని మెడిసిన్స్ బయటకు వచ్చాయి. ఈ బయటకు వచ్చిన మెడిసిన్స్ ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ కూడా దీంట్లో కట్టడి చేయాలి. ఎందుకంటే పబ్లిక్ ఇంత వాస్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు బేసికల్గా చెప్పాలంటే ఇంకా ఇవన్నీ టెస్ట్ అండ్ ట్రయల్స్లో ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకు ఓన్లీ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలోనే పెట్టి వీళ్ళకు ట్రీట్మెంట్స్ చేసి ఇవన్నీ చేయగలిగితేనే ఇది మీకు బాగుంటుంది. ఇక్కడ ఏమైపోయిందంటే ఈరోజు అటు మన కంట్రీలో కమర్షియలైజ్ అనేది ఎక్కువ అయిపోయింది. ఈ కమర్షియలైజ్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే మీకు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎప్పుడైతే మీకు అప్రూవల్స్ ఇచ్చారో ట్రీట్మెంట్ చేయడానికి, ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయడానికి ఇచ్చేసిన తర్వాత ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా ఏమైపోతుందంటే టైఅప్ అవ్వడం మాత్రం జరుగుతుంది. ఒక సిప్లా కంపెనీ కానివ్వండి, హెట్రో కానివ్వండి, లేకపోతే ఇంకో కంపెనీ కానివ్వండి, ఇంకో XYZ ఏ కంపెనీస్ అని కూడా ఈ మెడిసిన్ని స్లైడ్ చేంజెస్ ఆఫ్ డ్రగ్లో APIsలలో వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మెడిసిన్స్ని బయటకు వదులుతారనమాట. బయటకు వదిలిన తర్వాత ఒక్కొక్క హాస్పిటల్ నుంచి ఒక్కొక్క టైఅప్ పెట్టుకుంటారు. వాళ్ళ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా పనిచేస్తుంది, ఏంటి, దీన్ని మీరు ఏ విధంగా ప్రిస్క్రైబ్ చేయండి, దానివల్ల ఉపయోగాలు ఏముంటాయని చెప్పడం జరుగుతుంది. సో దీనికి కంపల్సరీగా వీళ్ళు ప్రైవేట్ కంపెనీస్ మార్కెటింగ్ చేసుకోకపోతే వాళ్ళు సస్టైన్ అవ్వలేరు. అందుకనేసి ఇప్పుడు ఈరోజు ప్రైవేటైజేషన్ చేయొద్దు అంటున్నారు, ప్రైవేటైజేషన్ కమర్షియల్ అవుతుంది అంటున్నారు. ఒక విషయం చెప్పండి, ఇవాళ సోకాల్డ్ ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కలిసి 50,000 ఆపరేషన్లు చేస్తే ప్రైవేట్లో 5 లక్షల ఆపరేషన్లు చేస్తున్నామండి. మీరు కావాలంటే ఆరోగ్యశ్రీ రికార్డు తెలుసుకోండి. ఓకే, ప్రైవేటైజేషన్ చేయకపోతే ఈ 5 లక్షల ఆపరేషన్లు ఎట్ గవర్నమెంట్ రేట్ పాసిబుల్ ఉందా? మీరు ఇవాళ చెప్పిన మీరు ఒక నిమిషం మీరు చెప్పిన 2200 ఏదైతుందో అదే 2200 టెస్ట్ మొన్నటి వరకు ఎంత ఉండేనండి? 4500 ఉండే. మరి ఇవాళ ఎందుకు 2200కు మేము చేస్తున్నాం? ఎట్ లాస్ట్ వీఆర్ డూయింగ్. ఇంకోటి, మీరు 4000, 7000, 9000 ప్యాకేజ్ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ రెస్పెక్ట్ చేస్తూ మేము ఆ ప్యాకేజ్ ఒప్పుకున్నాం. ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. ఒక వెంటిలేటర్ మీద 9000కు రోజు చేయాలంటే మాకు ఆన్ అన్ యావరేజ్ 20,000 నుంచి 30,000 రూపాయల ఖర్చు అవుతుంది. అయినా స్టిల్ వీఆర్ యాక్సెప్టింగ్ ద గవర్నమెంట్ అండ్ వీఆర్ డూయింగ్. సో ప్రైవేటైజేషన్ ఉన్నది కాబట్టి మీకు లార్జ్ అంటే 80% సర్వీసు, మెడికల్ సర్వీసు 80%. ఇప్పుడు ప్రైవేటైజేషన్ లేకుండా నీకు ఏ సంస్థలు రన్ అవుతున్నాయి చెప్పండి? రోడ్స్ తీసుకోండి, ఎయిర్పోర్ట్స్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి, ప్రైవేటైజేషన్లోనే సక్సెస్ ఉన్నది, గవర్నమెంట్ దాంట్లో సక్సెస్ లేదు. బట్ ఇవాళ చూడండి, మీరు మెడికల్ ట్రీట్మెంటే కాదండి, ఫ్లైట్ కూడా ప్రైవేటైజేషన్లో మీకు ఒకప్పుడు 8-10,000 ఫెయిర్ ఇవాళ 2,000కు వస్తుంది. అడ్వాంటేజ్ మీరు అడిగినటువంటి అంశంపైనే మీరు అడిగినట్టు ఒక్క నిమిషం డాక్టర్ అన్వేష్ గారు సార్, ఇప్పటి వరకు కరోనాకు సంబంధించి అంటే మొన్నటి వరకు ఈ మెడిసిన్ ఏదైతే క్లినికల్ రీసెర్చ్ DCGI అనుమతి తీసుకున్న బయటకు వచ్చినటువంటి కంటే ముందే అసలు ఎలాంటి మెడిసిన్ లేకుండానే కొంతమంది పేషెంట్లు రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కింద వెళ్తే బయటికి మెడిసిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారో
ఇదంతా ఒక ప్రైవేట్ కమర్షియల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్తో కుమ్మక్కై ఎక్కువగా రేటు పెంచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విమర్శలపై. ఇది కమర్షియల్ అనడానికి లేదండి. కమర్షియల్ ఎందుకంటే ఒక డిసీజ్ ఎంటర్ అయినప్పుడు డెఫినెట్ గా సైంటిస్టులు అయినా డాక్టర్స్ అయినా దాని మీద ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేసినప్పుడు దానికి సంబంధించిన బయోమార్కర్ డెఫినెట్ గా మేము రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వ్యాధి ఏంది, దాని మొదలు ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద కనిపెట్టాల్సి ఉంటుంది. ఆ క్రమంలో అన్ని దేశాల్లో ఈ రీసెర్చ్ ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు ఫ్యాబిఫ్లూ అనేది May 30, 2020లో ఆల్రెడీ రష్యన్ హెల్త్ మినిస్ట్రీ అప్రూవ్ జెనరిక్ వర్షన్ లో వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇది ఆ నేమ్ ని ఏవిఫియర్ అని రిలీజ్ చేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎఫెక్టివ్ గా వెళ్తుంది. అది ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు ఆల్రెడీ 4th ఫేజ్ డ్రగ్ రిలీజ్ అయిపోయి అది ఎఫెక్టివ్ గా వెళ్తూ ఉంది. బట్ దాంట్లో మైల్డ్ మోడరేట్ అంటే దాంట్లో RNA చైన్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది. అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు మనకు 5 రోజుల్లో ఫ్లూ సిమ్టమ్స్ డెవలప్ అయ్యేదానికంటే ముందు అది ఇంకా రెడ్యూస్ చేసి లంగ్ ని మరీ ఎక్కువ మోతాదులో ఎఫెక్ట్ కాకుండా కాపాడే ప్రయత్నంలో ఇది ఒక భాగం అనుకోండి. అదే సేమ్ ఇదే రెమ్డెసివిర్ కూడా యుఎస్ డ్రగ్ అప్రూవల్ FDA అండ్ June 15th రోజు రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. దాని తర్వాత ఎట్రో డ్రగ్ వేరే వాట్ ఎవర్ మిగతా కంపెనీస్ వేరే దేశాల్లో వాళ్ళు కూడా అక్కడ నుంచి పేటెంట్ తీసుకొని వాళ్ళు ఎఫెక్టివ్ గా ట్రయల్స్ ఇక్కడ కూడా 4th ఫేజ్ ట్రయల్స్ కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ఒక దగ్గర నుంచి డ్రగ్ వెళ్ళినప్పుడు దానికి కాస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏది కూడా ఫ్రీగా రాదండి. బట్ ఒక మోతాదు ఇప్పుడు ఇది కొంచెం కాస్ట్లీ డ్రగ్గే అనుకోవచ్చు. బట్ వ్యాధి కూడా కాస్ట్లీ. ఇప్పుడు లక్షల్లో కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ బాగలేదని చెప్పి లక్షల్లో పెడతామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి బెడ్స్ కూడా కాలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు పెడుతున్నారు. అలాంటిది 3,000 పెట్టి డ్రగ్ కొనడంలో తప్పలేదు. బట్ అట్లా అని చెప్పి ఈ ప్రైస్ కూడా హై. మామూలుగా లో క్లాస్ వాళ్ళకి ప్రైస్ హై అయింది. గవర్నమెంట్ బిలో పావర్టీ పబ్లిక్ కి ఆయుష్మాన్ భవన్ ఆరోగ్యశ్రీ డిస్ట్రిబ్యూట్ బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంది, ఆయుష్మాన్ భవన్ కానివ్వండి. ఇవన్నీ ఎందుకు మనం ఈ రోజు మనం ఈ చర్చ పెట్టుకున్నామంటే బికాస్ ఇక్కడ సార్ చెప్పినట్టు నేను మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, కాస్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్కి కాస్ట్ అవుతుంది, ఎంప్లాయీకి పే చేయాలి, ప్లాంట్కి పే చేయాలి, మార్కెటింగ్కి పే చేసుకోవాలి, రీసెర్చ్కి పే చేసుకోవాలి, రీసెర్చ్కి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు. ఇవన్నీ తీయాలి. కాస్ట్ ఎక్కడి నుంచి తీస్తారు? మెడిసిన్ నుంచే తీయాల్సిందే. సేల్ చేస్తేనే అక్కడి నుంచే తీయగలుగుతారు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఈరోజు ఇది లార్జ్ స్కేల్లో ఉన్న ఎఫెక్ట్. ఇది లార్జ్ స్కేల్ అంటే 70% ఆఫ్ పాపులేషన్స్ మన ఇండియాలో ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి? కామన్ మ్యాన్ కి అవుతుంది. కామన్ మ్యాన్ ఈ కాస్ట్ ని ఎఫోర్డబుల్ చేయగలుగుతాడా? చేయలేడు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏంటంటే ఎంతసేపు కూడా మీ దగ్గరకు వచ్చే ముందు సార్ నిజంగా ఇది ఇప్పుడు బయటికి చెప్తున్నటువంటి మెడిసిన్ అంతా కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి అందరిపైన పనిచేస్తుందా? ఎంతవరకు పనిచేస్తుంది నిజంగా? ఎంతవరకు దీనికి ఫావిపిరావిర్ అనే ఒక డ్రగ్ 103 రూపీస్ ఉంది. అది 200 milligrams టాబ్లెట్ అండి. రోజుకు 18 milligrams 2 సార్లు వేసుకోవాలి. రెండో రోజు 800 milligrams 2 సార్లు వేసుకోవాలండి. ఇది కోర్సు 5 days నుంచి 14 days వరకు వాడుకోవచ్చు. దాదాపుగా 3,500 నుంచి 14,000 కోర్స్ అండి ఇది. ఇది కేవలం ఫ్లూ సిమ్టమ్స్తో స్టార్ట్ అయ్యి కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్ ఆయాసం వరకు వెళ్ళే వరకు ఇది హెల్ప్ చేస్తుంది. ఆయాసం ఒకసారి విగరస్గా స్టార్ట్ అయిందంటే ఊపిరితిత్తుల్లో అల్వియోలై అనే ఒక ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయి ఇన్ఫ్లమేటరీ ఎడిమా డెవలప్ అయ్యి పల్మనరీ ఎడిమా పోయి ఆయాసం ఎక్కువ పెరిగిపోతున్నప్పుడు అప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ తీసుకుంటాం. కాబట్టి దీని ఎఫెక్ట్ అక్కడ తక్కువగా ఉంటుంది. అప్పుడు రెమ్డెసివిర్ అనే ఒక డైరెక్ట్ యాంటీవైరల్ డ్రగ్ని IV రూపంలో మనం ఇవ్వచ్చు. లేకపోతే ప్లాస్మా తోటి ఫ్రెష్ ప్లాస్మా తోటి కూడా మనము యాంటీబాడీస్ ఇస్తే కూడా రికవరీ రేట్ బాగుంది. దీనికి తోడు డెక్సామిథోజోను, అజిత్రోమైసిన్ ఇట్లాంటి లో మాలిక్యులర్ హిపారిన్ ఇలాంటి డ్రగ్స్ ఇస్తే పేషెంట్ రికవరీ రేట్ ఫ్రమ్ వెంటిలేటర్ కూడా స్థాయి పెరిగింది. అంటే ఎంత పెరిగేటువంటి అవకాశం ఉంది? రికవరీ రేట్ ఆల్మోస్ట్ మీకు 2 to 3% పెరిగింది. 10 మందిలో ఇదివరకు కన్నా ఇప్పటికీ ఒక 2 to 3% కేసెస్ పెరిగినాయి. సో కొన్ని డెత్ అవుతున్నాయంటే ఎక్కువైతే కోమార్బిడ్ డిజీజెస్ లాగా క్యాన్సరు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లము, డయాబెటీస్, హైపర్ టెన్షను, లివర్ డిజీజు ఇట్లాంటి వాళ్లకు ఇది చనిపోవడం జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రికవరీ రేటు బాగుంది ఇప్పుడు. 100% అది యాక్సెప్టబుల్. ఆయన చెప్పింది పర్ఫెక్ట్గా చెప్పారు. ఎందుకంటే
ఒక డిసీజ్ వచ్చినప్పుడు సర్టన్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ మారే కొద్దీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ కానివ్వండి, ఇంజెక్షన్ కానివ్వండి మార్చడం అనేది జరుగుతుంది. అదే మీకు ఇందాకనే నేను చెప్పాను, మీకు కొన్ని కోర్స్ అంటే వీళ్ళు కంప్లీట్గా ఒక పేషెంట్ షీట్ పెట్టుకుంటారనమాట, చార్ట్ పెట్టుకొని డే 1 ఏం మెడిసిన్ ఇచ్చాము, డే 2 ఏమి ఇచ్చాము, ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడట్లేదు, క్యూర్ అవుతున్నారా, క్యూర్ అవ్వట్లేదు అని చెప్పి కంప్లీట్గా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మీకు మెడిసిన్ చేంజ్ చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. అదే రూపంలోనే ఈరోజు కొన్ని కంట్రీస్లలో ఈ రెమ్డెసివిర్ కానివ్వండి, లేకపోతే ఫ్యాబిఫ్లూకి సంబంధించిన ఫవిపిరా కానివ్వండి, ఇవి మెడిసిన్స్ పనిచేస్తున్నాయని చెప్పేసి అక్కడ తెలిసింది. కాబట్టి ఈరోజు మన కంట్రీలో కూడా వీళ్ళేంటి ఈ మెడిసిన్ దీనికి ఉపయోగపడుతుంది, మీరు యూజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ చెప్పడం జరిగిన తర్వాత మీకు ఇక్కడ కాస్ట్ అనేది కామన్, ఎఫెక్టివ్ అనేది కాస్ట్. ఆ కాస్ట్ ఎఫెక్టివ్ ఈరోజు హాస్పిటల్స్లో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఉంది. సో కామన్ మ్యాన్కి ఆ కాస్ట్ అఫోర్డబుల్ అవుతుందా అంటే అవ్వదు. ఇలాంటి సందర్భాలలో, ఇలాంటి పాండమిక్ ఉన్న టైంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇచ్చినప్పటికీ కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే అర్థం ఏంటి, ఎవరైతే ఎఫోర్డబుల్ ఉంటారో వాళ్ళని ప్రైవేట్కి వెళ్ళమని చెప్పారు కానివ్వండి. నిజం చెప్పాలంటే ప్రైవేట్ వాళ్ళది కూడా తప్పు కాదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నది బిజినెస్ ప్రకారంగానే నడుపుతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వదు, గవర్నమెంట్ ఏం ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వదు, లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి రెంట్ ఏమి ఇవ్వదు, లేకపోతే ఫ్రీ శాలరీస్ వాళ్ళకి ఏమి ఇవ్వదు. ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకోవాల్సిందే. సో వాస్తవంగా చెప్పాలంటే ప్రైవేట్ వాళ్ళది తప్పు కాదు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అంటే గవర్నమెంట్ వ్యవస్థలు ఏం చేస్తాయంటే ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ట్రెజరీలో నుంచి డబ్బులు తగ్గిపోకూడదు, వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందరి దగ్గర నుంచి లాగేసుకోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అన్నీ చేసేసుకోవాలి, వీళ్ళు ఏ బడ్జెట్ రిలీజ్ చేయకూడదు, ఈ మైండ్ సెట్లోనే ఉంటారు ఎప్పుడు కూడా. వీళ్ళు వెలిఫై చేయడానికి రెడీగా ఉండరు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి పాండమిక్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు భరోసానివ్వాలి. ఎలాంటి భరోసానివ్వాలి అంటే, మీరు ఏ పేషెంట్స్లకు అయితే ట్రీట్మెంట్ చేస్తారో వీళ్ళకు హెల్త్ స్కీమ్స్, హెల్త్ వెలిఫేర్ ఫండ్స్ అయితే ఉంటాయి. ఈ హెల్త్ వెలిఫేర్ ఫండ్స్ అన్నింటినీ కూడా మేము అలకేట్ చేస్తున్నాము, మీరు పేషెంట్స్కి అందరికీ ట్రీట్మెంట్ చేయండి, ట్రీట్మెంట్ చేసి మీకు ఒక చెక్ లిస్ట్ ఇస్తాము. ఆ చెక్ లిస్ట్ ను బియాండ్ మీరు పేమెంట్ ని మీకు ఏ అంటే ఫేసెస్ ఉంటాయి, వీళ్ళకి పేమెంట్ రిలీజ్ చేసే ఫేసెస్, ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ కానివ్వండి, మీకు సిజిహెచ్ఎస్ కానివ్వండి, XYZ ఏవైనా కానివ్వండి, ఐదర్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది కూడా అన్ని ప్యాకేజెస్ లో ఒక ప్యాకేజెస్ లాగా మేము రిలీజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఒకటే, ఇప్పుడు మీరు చెప్పే దీనికి పెద్ద పాలసీలు అక్కర్లేదండి, దీనికి పెద్ద పాలసీ అక్కర్లేదు. దీనికి కూడా మనకు ఆయుష్మాన్ భవకును ఆరోగ్యశ్రీలో ఒక ప్యాకేజ్ పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్వాల్వ్ చేస్తే సరిపోతుంది. అన్ని అందులో వచ్చేస్తాయి. ఎందుకంటే గతంలో మీకు ఆరోగ్యశ్రీలో కానివ్వండి, వేరే దాంట్లో కానీ కొన్ని డిసీజెస్ ని మీకు తీసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తీసుకుంటున్నారు. లైక్ మీకు హీరింగ్ ఎయిడ్ కానివ్వండి, లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్, ఈవెన్ కొన్ని సర్జరీస్ ఇదివరకు చేసేవాళ్ళు కాదు, ఈరోజు సర్జరీస్ కూడా చేస్తున్నారు. సో వాటిలోనే దీన్ని కూడా యాడప్ చేస్తే అయిపోయింది. అంటే ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ నోటీస్ ని రిలీజ్ చేస్తే అయిపోయే పనికి, కానీ గవర్నమెంట్ ఆ పనిని చేయదు. ఎందుకు చేయదు అంటే వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్యానల్ ని పెట్టుకోవాలి, మినిస్ట్రీ కూర్చోవాలి, డిస్కస్ చేయాలి, చర్చలు చేయాలంటే ఈ రోజు మనం ఒక చూసుకుంటే నిన్ననే, ఒక నిమిషం అండి, ఈ రోజు మనం చూసుకుంటే నిన్ననో ఈ రోజు నేను న్యూస్ లో చూసాను, 20 లక్షల ప్యాకేజ్ గురించి ఈ రోజు ఒక అధికారమైన ప్రకటన రాబోతుంది. ఎవరికి ఎంత ఇస్తామని చెప్తున్నా అంటే, ఇన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ప్యాకేజ్ రిలీజ్ చేశాక మనిషి చచ్చిపోయే టైంలో ఒక చిన్న తులసి ముక్కుతో నీళ్లు పోసే విధంగా ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే మీరు బతికితే బతకండి, చచ్చిపోతే చచ్చిపోండి అని చెప్పేసి. బాలగారు ఒక నిమిషం, దుర్గారాణి గారు, మొత్తానికి సంబంధించినటువంటి వైరస్లకు సంబంధించి అంతమొందించడానికి ఏదైతే క్లినికల్ రీసెర్చ్ జరుగుతూ వైద్యులంతా కూడా మందులు బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, దానిలో ఆయుర్వేదానికి సంబంధించి మీరు చివరిగా ఒక 30 సెకండ్స్ ఏం చెప్తారు ఆయుర్వేదానికి సంబంధించి వైద్యంలో? కరోనా విషయంలో కొత్తగా తయారు చేసిన మందులు ఏవి బయటకు రాలేదండి. ఇది ఆయుర్వేదంలో అన్ని కూడాను గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న మందులు ఏవైతే వైరస్కి సంబంధించి వాడుతున్నారో, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏదైతే లంగ్స్ ప్రాబ్లమ్స్కి వాడుతున్నారో, ఆ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన ఒక నింబ తైలం ముక్కులో వేసుకోవడం వల్ల సరిపోతుంది. అది ఇప్పటిది కాదండి, తరతరాల నుంచి వెళ్ళి వచ్చే వైద్యం అది, దానికి సంబంధించింది. సో దాన్ని బట్టి కొన్ని మెడిసిన్ షడంగా కాదు అని ఒక మెడిసిన్ ఉంటుంది మా దగ్గర ఆయుర్వేదంలో. అదొక చాలా అంటే చాలా మంచి మందు. అది మనకి మెడ నుంచి తల భాగం వరకు వచ్చే ప్రతి ఒక్క దానికి పనిచేసే మందు అది.
కాబట్టి దాన్ని ఎన్నుకొని అది కూడా ఆయుర్వేదానికి సంబంధించిందే కాబట్టి అదొక మందు. తర్వాత ఎటువంటి జ్వరాలు అలాంటి ఏం రాకుండా యాంటీ యాక్సిడెంట్ పనిచేసే మెడిసిన్ ఏదైతే ఉందో తులసి టాబ్లెట్స్ కానీ లక్ష్మీ టాబ్లెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను వాడుకోవడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎప్పుడైతే వెనకటి నుంచి తరతరాల నుంచి వచ్చే మెడిసిన్ ఏదైతే ఉందో తిప్పతీగ ఎప్పటి నుంచో ఉంది, అశ్వగంధ ఎప్పటి నుంచో ఉంది, త్రికట్టుకు ఎప్పటి నుంచో ఉంది, సొంటి పిప్పళ్ళు మిరియాలు త్రికట్టు అంటే ఇలాంటి చాలా మెడిసిన్ కూడాను మనకు ఎప్పటి నుంచో ఉన్నాయని కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతకుమించి కొత్తగా చేసింది అంటూ ఏమీ లేదండి. అంతే సార్. ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైతే బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో అప్పుడే మన బాడీని మనం కాపాడుకోలేకుండా అవుతున్నాం. కాబట్టి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. మన శరీరం ఎలా అవుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు మనం పెంచుకోవడానికి రోగ నిరోధక పెంచుకోవడానికి బూస్ట్ లాగా అశ్వగంధ వాడుకోవడమా, లేదంటే ఉదయం లేచినప్పటి నుంచి వెళ్ళి గోరువెచ్చని నీళ్ళు తాగడమా, లేదంటే ఒక చిన్నగా పసుపు యాంటీబయాటిక్ పసుపు చిన్న ఒక 2 చిటికాల పసుపుని గోరువెచ్చని నీళ్ళలో ఉదయం లేసి తాగడమా, ఇలాంటివన్నీ వాడుకుంటే ఎటువంటి డ్రగ్స్ అవసరమే లేకుండా ముందు జాగ్రత్త కోసమే సార్ ఇదంతా కూడాను. మళ్ళీ అది కరోనా వ్యాధికి సంబంధించి మీరు ఇప్పుడు తగ్గిస్తారా అనేది సవాల్ అవసరం లేదు సార్, ముందు జాగ్రత్త కోసం. ఓకే మేడం, ఈ రోజు చర్చలో పాల్గొన్నటువంటి దుర్గారాణి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు, బాలగారు విశ్లేషకులు, విజయభాస్కర్ గారు చైర్మన్ ఎథిక్స్ క్లినికల్ రీసెర్చ్ కమిటీ, అలాగే డాక్టర్ అన్వేష్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ముఖ్యంగా కరోనాకు సంబంధించి కరోనా మందుల పేరుతో ఏదైతే ప్రచారంలో జరుగుతున్న బయటకు వస్తున్నటువంటి మందులన్నీ కూడా ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నటువంటి దాంట్లో భాగంగానే ఇస్తున్నవి. ఇదంతా కూడా నిజమైనటువంటి గేమ్ చేంజర్ కాదు. దీనికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వస్తేనే కరోనా వైరస్ను అంతమొందించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు స్పెషల్ లైవ్ డిబేట్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.